In the northern plains of India, Mahavat refers to what it means. Mahavat means where in North India, in North Indian or northern plains, Mahavat refers to భారతదేశంలో ఉత్తర మైదానాలలో మహావత్ దీనిని సూచిస్తుంది. అంటే ఉత్తర మైదానాలలో మహావత్ దేనిని సూచిస్తుంది ఈ క్రింది వానిలో అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, వింటర్ రైన్ఫాల్ అంటే శీతాకాలపు వర్షపాతం, హాట్ విండ్స్ ఉష్ణ పవనాలు, సమ్మర్ రైన్ఫాల్ వేసవికాల వర్షపాతం, ఫోర్త్ వన్ కోల్డ్ విండ్స్ శీతల పవనాలు. మరి ఉత్తర మైదానాలలో మహావత్ అనేటువంటి పదం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది అంటున్నాడు. మహావత్ అనేటువంటి పదం మనకి శీతాకాలపు వర్షాల గురించి చెప్తుంది. వింటర్ రైన్ఫాల్, దీనిలో వెస్టర్ డిస్టర్బెన్సెస్ అంటారు, పశ్చిమ కల్లోలాలు అని. అంటే శీతాకాలంలో మధ్యధరా సముద్రం మీద నుంచి మన ఉత్తర మైదానాల మీదకు ఈ యొక్క గాలులు, బలమైనటువంటి గాలులు ఈస్తూ ఉంటాయి శీతాకాలంలో. ఆ గాలులు కొన్ని సందర్భాల్లో వర్షపాతానికి కూడా కారణమవుతాయి. ఆ శీతాకాలంలో సంభవించేటటువంటి వర్షపాతాల వలనే మనకి ఉత్తర భారతదేశంలో గోధుమ పంట, అదేవిధంగా బార్లీ పంటలు అనుకూలంగా అక్కడ సాగు చేయబడుతూ ఉంటాయి శీతాకాలంలో. సో కాబట్టి ఈ మహావత్ అనేటువంటి పదం వింటర్ రైన్ఫాల్స్ అంటే శీతాకాల వర్షాలకు సంబంధించినటువంటిదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉష్ణపవనాలు తీసుకున్నాం అనుకోండి, అదే ఉత్తర మైదానాల్లో వేసవి కాలంలో ఇక్కడ లూ అనేటువంటి పవనాలు, లూ విండ్స్, హాట్ విండ్స్, దే బ్లో ఫ్రమ్ దార్ డిజర్ట్ టు నార్దర్న్ ప్లెయిన్స్. అంటే వేసవి కాలంలో ఈ యొక్క ఉత్తర మైదానాల మీదకు, ఎక్కడి నుంచి దారి ఎడారి నుంచి ఉత్తర మైదానాల మీదకు వీచేటటువంటి వేడి పవనాలనే లూ పవనాలు అంటారు. అవి హాట్ విండ్స్. అదేవిధంగా వేసవి వర్షపాతం, వేసవి కాలంలో ప్రధానంగా ఏప్రిల్ మే నెలల్లో మనకి మ్యాంగో షోవర్స్, మామిడి జల్లులని, చెర్రీ బ్లోజమ్స్ అనేటువంటి పేర్లతోటి ఈ వేసవి కాలపు చిరుజల్లులు పడుతూ ఉంటాయి. అవి వేసవికాలపు వర్షపాతానికి సంబంధించి, అంటే మనకి మ్యాంగో షవర్స్, చెర్రీ బ్లోజమ్స్ అంటువి. ఇక శీతల పవనాలు, శీతల పవనాలు మనకి ఈ శీతాకాలంలోనే ఉత్తర మైదానాల్లో ఎక్కువగా వీస్తూ ఉంటాయి, నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్కి మహావత్ దేనికి సంబంధించిందా అంటే వింటర్ రైన్ఫాల్. ఓకే.